Hello Andy. So welcome to Mulvenda AI News, and now we are going to have a chat with one of the AIs, super AIs, ChatGPT. So let us ask the question. As per the topic, we already know that I have asked about the immigrant issue, not only immigrant issue, Indians targeted. So the question of sorry. So let us just read the question again. Why Indians are being targeted around the world? What is the reason behind it? Is Indian domestic politics is the reason, or is it something else, especially in USA? ఈ 5 క్వశ్చన్స్ని నేను పార్ట్ 1, 2, 3లో పార్ట్ 1లో గ్రాక్తో, పార్ట్ 2లో జెమినీ ఐతో, పార్ట్ 3లో కోపైలెట్తో, మైక్రోసాఫ్ట్ కోపైలెట్ చదవడం జరిగింది. ఇప్పుడు మనం ఓపెన్ ఏఐ చాట్ జీపీటీని ఇదే క్వశ్చన్ అడుగుతున్నాం. సో ఇందులో ఆప్షన్స్ ఏమైనా ఉంటుందో చూద్దాం. డీప్ రీసెర్చ్, ఓకేనండి, డీప్ రీసెర్చ్ చేయమని అడుగుతున్నాను. ఆల్రెడీ నేను అయితే జెమినీని ఏ అడగలేదు, కోపైలట్ని అడిగాను. నా ఐఎమ్ గోన్ ఆస్క్ ద సేమ్ డీప్ రీసెర్చ్ అబౌట్ దిస్ క్వశ్చన్. సో లెట్ us just see how it is going to answer. చాట్ జీపీటీ ఇంకా చాలా రకాలుగా అడగచ్చు, బట్ ఐ చూస్ టు సి డీప్ రీసెర్చ్లో ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ అడిగేదండి. టు ప్రొవైడ్ అన్ ఇన్ డెప్త్ ఆన్సర్, could you please clarify the type of targeting you are referring to? For example, are you referring to the hate crimes or racial attacks, discrimination in workplaces or immigration challenges, or political and diplomatic tensions? Also are you specifically interested in incidents from the certain time frame, past year or decade? This will help to focus on the research approximately. Okay, సో దీనికి నేను చాట్ జీపీటీని కన్సిడర్ all the three options you have given. For the time frame, focus on last 2 decades. లాస్ట్ 2 డెకేడ్స్ది ఫోకస్ చేయమంటే గత 20 సంవత్సరాలని ఫోకస్ చేయమని అడుగుతున్నాను. సో లెట్ us just see how it is going to reply. సో ఏమి ఇచ్చిందో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ ద క్లారిఫికేషన్. ఐ విల్ ఎక్స్ప్లోర్ వై ఇండియన్స్ హ్యావ్ బీన్ టార్గెటెడ్ గ్లోబలీ, particularly in the US, over the past 2 decades. This will include racial attacks, hate crimes, workplace discrimination, immigration challenges, and potential and diplomatic causes, including influence of Indian domestic politics. I'll review trends, high-profile incidents, expert opinions, and socio-political analysis to provide comprehensive view. I'll get back to you shortly with a detailed summary. Okay, ఇక్కడ మ్యాపింగ్ చేస్తున్నానని చెప్తుందండి. సో డీప్ సెర్చ్ చేస్తానంటే చెప్తుంది. కోపైలట్ డీప్ సెర్చ్ అడిగితే 10 సెకండ్లు చేసి పుట్టుకని ఆపేసింది. చాట్ జీపీటీ మాత్రం కొంచెం కష్టపడుతుంది. మేబీ జెమినీ కూడా కొంచెం అడుగుంటే బహుశా అది కూడా కొంచెం వర్కౌట్ చేసి చెప్పేదేమో. సి ఫర్ మీ ఐ థింక్ ఏఐస్నే ఎందుకు అడుగుతున్నాం, మనుషులు ఎందుకు అడగలేదు ఆల్రెడీ లాస్ట్ 3 పార్ట్స్లో అని చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఏఐ అనేది ఒక నాలెడ్జ్ టూల్గా వాడచ్చు. సో నేను ఆ దృష్టిలోనే వాడుతున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి మనం డిఫరెంట్ టాపిక్స్ని ఒక మెషిన్ ఎలా పర్సీవ్ చేస్తుంది, మనకు ఆన్సర్ ఎలా ఇవ్వచ్చు అన్నదాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. దీనిలో భాగంగా నేను ఈ 4 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్ని వాడుతున్నాను. ఒకటి గ్రాక్ ఏఐ, ఎక్స్ యాప్లోనే ఉంటుంది. అండ్ గూగుల్ జెమినీ, కోపైలట్ అండ్ చాట్ జీపీటీ. 4 నేను తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, చాట్ జీపీటీ ద పైనీర్ యూనిట్ స్టార్టింగ్ నుంచి ఉంది. తర్వాత మిగతా కంపెనీస్ కూడా స్టార్ట్ చేశాయి. ఇంకా డీప్సీక్ మధ్య కొంచెం ఫేమస్ అయింది, బట్ ఐ థింక్ దట్స్ ఎనఫ్. 4 ఏఐస్ సరిపోతాయి మనం అర్థం చేసుకోవడానికి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా పర్సీవ్ చేస్తుందో మనం అర్థం చేసుకోవాలి తప్ప అంతకుమించి ఏం లేదు. ఐ థింక్ 4 ఎగ్జాంపుల్స్ ఆర్ ఎనఫ్. ఒకే సేమ్ క్వశ్చన్ని డిఫరెంట్ ఏఐస్కి ఇచ్చినప్పుడు ఇచ్చిన రెస్పాన్సెస్ని నేను చెక్ చేస్తున్నాను. కాకపోతే ఇందులో కాంప్లెక్సిటీ ఏంటంటే, దీస్ ఆర్ రిలేటెడ్ టు రియల్ వరల్డ్ ఇష్యూస్ కాబట్టి
ఆబ్వియస్గా ఏఐస్ పర్సీవ్ చేసేది అవి వాటి యొక్క అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి రెండు హ్యూమన్స్గా ఉన్న మనకి బయాస్ ఉంటుంది, రైట్. మీడియా ఛానల్స్లో ఖచ్చితంగా వాడు ఏ పొలిటికల్ పార్టీకి అయితే బాగా అవ్వాలనుకుంటున్నాడో దానికే వాడు బాగా అవుతాడు. బట్ మిషన్కి వచ్చేటప్పటికి అది ఏ పొలిటికల్ పార్టీకి బయాస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దెర్ ఈస్ నో నెసెసిటీ ఫర్ ఇట్. సో కాబట్టి ఇట్ కెన్ హ్యాపీలీ వర్క్ ఇండిపెండెంట్లీ. బట్ ఈ ప్రోగ్రామ్ ఎవరి హ్యాండిల్లో అయితే ఉందో బహుశా వాళ్ళు కొంత కంట్రోల్ చేసే అవకాశం ఉంది. సో అది నేను దృష్టిలో పెట్టుకుని అంటున్నాను. సో డీప్ సెర్చెస్ గట్టిగా చేస్తుంది, అసలు మామూలుగా చేయట్లా. పాస్ చేయడానికి లేదు, పాస్ చేయడానికి ఉండుంటే ఖచ్చితంగా నేను పాస్ చేసేవాడిని. బహుశా ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైమ్. ఇట్స్ ఆల్రెడీ బీన్ 5 minutes ఓవర్ హియర్. సో ఐ డోంట్ థింక్ ఇప్పటికి 19 సోర్సెస్ని ఇది చెక్ చేసింది. ఐ థింక్ గ్రాక్తో పోల్చినా కూడా చాలా ఎక్కువే, 21 సోర్సెస్. వావ్. చాట్‌జీపీటీ ఇంకొంచెం బాగానే వర్కౌట్ చేస్తుంది డీప్ సెర్చ్. ఇట్ ఈస్ టేకింగ్ టూ మచ్ ఆఫ్ టైమ్ యాక్చువల్లీ. ఇంత సైలెంట్ అయిపోయాను, ఆల్మోస్ట్ ఇంకో 1 minute అయిపోయింది. స్టిల్ ఇట్ ఈస్ సెర్చింగ్. 29 రీసోర్సెస్ని చెక్ చేస్తుంది, ఇంక్లూడింగ్ ఇండియన్ గవర్నమెంట్ వెబ్సైట్స్ని కూడా చెక్ చేస్తుంది. సో డీటెయిల్స్ చూద్దాం. ఐఎమ్ గ్యాదరింగ్ నోట్స్ ఆన్ ద న్యూస్ India abroad articles and NDTV coverage of attacks on Indians in the UK NDTV students. Indians attacked UK NDTV students Britain. సో ఎన్డీటీవీది ఎక్కువ తీసుకుంది, independent.co.uk, ఎంఏ గవర్నమెంట్ ప్రస్తుతానికి అది తీసుకుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా, అల్ జజీరా, దియా టీవీ యూఎస్ఏ. మోస్ట్లీ ఎక్కువ యాక్టివిటీకి సంబంధించి. సో సీషియేషన్స్ లేవు కానీ హిందూ అమెరికన్, యూసిఎస్సి, కాల్ మ్యాటర్స్, ఇండియా టైమ్స్, హిందూ యుఎస్ ఫోరం, హిందూ యుఎస్ ఫర్ హ్యూమన్ రైట్స్ జస్టిస్, న్యూ ఇండియా అబ్రాడ్, ద ప్రింట్, ద పై న్యూస్, వికీపీడియా, బౌండ్లెస్, ఎన్డీటీవీ, ఇండియా టైమ్స్, అల్ జజీరా, దియా టీవీ యూఎస్ఏ, ద గార్డియన్, ఇండిపెండెంట్, హిందుస్థాన్ టైమ్స్, ఎంఏ మన ఇండియన్ గవర్నమెంట్ వెబ్సైట్, డబ్ల్యూపిఎన్ ఒకటి తీసుకుందా. ఇంకా చాలా సోర్సెస్ని చాలా తీసుకుందా. బట్ గ్యాదరింగ్ ఆఫ్ డేటాకి టైం పడుతుంది చాట్‌జీపీటీకి. ఐ గెస్ మేబీ డ్యూ టు ఇది ఆన్లైన్ నుంచి సేకరించుకోవాలి కాబట్టి. ఫర్ గూగుల్ మేబీ అంత అవసరం లేదనుకుంటా. గూగుల్కి కానీ గ్రాకేకి అయితే లక్షల కొద్ది పోస్టులు, వాళ్ళు పెట్టే లింకులు అన్నీ అందులో వస్తాయి కాబట్టి ఐ బిలీవ్ గ్రాకేకి ఇంకా సింపుల్ అనాలిసిస్ చేయడం. గూగుల్కి ఇలాగా ఒపీనియన్స్ చెప్పేవాళ్ళు లేరు కానీ వెబ్సైట్స్కి అయితే కోపాలి. బహుశా గూగుల్కి అంత యాక్సెస్ ఉంది. ఇటు వచ్చి కోపైలట్ మైక్రోసాఫ్ట్కి ఆ యాక్సెస్ ఉండకపోవచ్చు. రిలేటివ్లీ ఐ థింక్ దే ఆల్సో హ్యావ్ అ లార్జ్ డేటాబేస్. ఇప్పుడు లింక్డ్ఇన్ మాత్రమే సోషల్ మీడియా ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంది కానీ ఐ డోంట్ థింక్ లింక్డ్ఇన్లో ఇలాంటి డీటెయిల్స్ ఏం మాట్లాడుకోరు. సో అయ్యింది అంటే ఆమె కొంచెం చాలా లార్జ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. హేట్ క్రైమ్స్ అండ్ వైలెంట్ ఇన్సిడెంట్స్ గురించి, యూకేలో గురించి కీ పాయింట్స్, వర్క్ ప్లేస్ ఇమిగ్రేషన్ ఛాలెంజెస్, కీ పాయింట్స్, ఇండియన్ పొలిటిక్స్ అండ్ డయాస్పోరా టెన్షన్స్, జియో పొలిటికల్, కల్చరల్, ఎకనామిక్ కాంటెక్స్ట్, కీ పాయింట్స్, సోర్సెస్ ఏంటి, ఓకే,
సో ఈసారి మాత్రం చాట్ జీపీటీ గ్రాక్ అడగని క్వశ్చన్ చాట్ జీపీటీ అడిగిన క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సో ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు డీపర్ ఇన్ టు దిస్ బికాజ్ ఆల్రెడీ మనం దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఐ థింక్ టూ మచ్ ఆఫ్ టైమ్ ఈస్ బీన్ వేస్టెడ్. సో చేయాలనుకోవడం లేదు. బట్ హేట్ క్రైమ్స్ అండ్ వైలెంట్ ఇన్సిడెంట్స్ గురించి ఇక్కడ ఇచ్చారండి, ఒక్కసారి చూద్దాం. రీసెంట్ డేటా షో ద మార్క్డ్ rise in attacks on Indian nationals and diaspora communities worldwide. In 2023, Indian government reported 86 Indians attacked or killed abroad, the highest annual total record. Notably, 12 cases occurred in the United States, 10 each in Canada, UK, Saudi Arabia, and 2021-22 government 172 Indians were attacked and murdered in 37 countries. ఓకే, సో సౌదీ అరేబియాలో 2021-2023 చూసుకుంటే టోటల్గా 25 సౌదీ అరేబియా, 22 యూఎస్ఏ, యూకే 11, కెనడా 14, యూఏఈ 16 ఇవి రిపోర్ట్ అయిన క్రైమ్స్ అండ్ వైలెన్స్ ఇన్సిడెంట్స్ అన్నమాట. ఇది టోటల్గా నెంబర్ మన ఇండియన్ పాపులేషన్తో కంపేర్ చేస్తే అసలు చాలా తక్కువ. బట్ ఇక్కడ వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ హేట్ క్రైమ్ రిపోర్ట్ షోయింగ్ growing targeting of people of Indian origin. The above hate crime statistics, which do not separately code Indian by race, nevertheless document a small but rising number in anti-Hindu sentiments and anti-Hindu incidents. For example, FPA data showed 11 incidents against Hindus in 2020, 0.8% of hate crimes. 1% కూడా కాదు, 0.8%, up from 8 in 2019. 2019లో 8 ఉన్నాయి, 2020కి 11 అయినాయి. ఒక 2 ఇయర్స్లోనే, 1 ఇయర్లోనే పెరిగినాయి, 3 ఇన్సిడెంట్స్ పెరిగినాయి. Temple leaders reported 3 Hindu temples vandalized in 2023, and the state's civil rights department recorded 8 anti-Hindu hate crimes. 6 were also seen new attacks. California logged 6 hate crimes against Sikhs in 2023, its highest since tracking began. సో ట్రాకింగ్ చేయడం మొదలుపెట్టే టైంకి ఇంక్రీజ్ అవుతున్నాయి. 2012 ఓక్ క్రీక్ మాసకర్, 2017 ఓలైత్ కాన్సర్ షూటింగ్. సో ఇవి కొన్ని ఇన్సిడెంట్స్ని ఇక్కడ చెప్పారు. మీరు కూడా ఒకసారి చూడండి. సీమ్స్ లైక్ కొన్ని ఇన్సిడెంట్స్ అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. సో లాస్ట్ 2 decades-లో కీ పాయింట్స్ including Indian nationals abroad have faced surge of attacks in recent years. Officials data, Ministry of External Affairs and community reports document dozens of incidents each year, with the United States, Saudi Arabia, Canada, UK most affected. High-profile hate crimes, the Oak Creek Sikh temple shooting and Ulayth bar killing underscore the lethal risks. In California alone, 3 Hindu temples were vandalized in 2023, and anti-Hindu incidents at a record level. Security experts note that these incidents often spill over from conflicts in India. ఇండియాలోనే కాన్ఫ్లిక్ట్స్ నుంచి స్పిల్ ఓవర్ అనేది చెప్పడం జరిగింది. ఇది బహుశా నాకు తెలిసి ఈ పాయింట్ని నాకు తెలిసి గ్రాక్ కానీ తర్వాత గూగుల్ జెమినీ కానీ ఇది మెన్షన్ చేయలేదండి. బహుశా డీప్ సెర్చ్ చేస్తే కొంచెం తెలుస్తుంది, డీప్ సెర్చ్లో తెలుస్తుంది. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఐ థింక్ ఇట్స్ వర్త్ వైల్, రైట్? I don't want to go into details about it. It seems like the same information is carried out, but with specifics. వరల్డ్ వైడ్గా జరుగుతున్నది చెబుతూనే అడిగిన క్వశ్చన్కి తగ్గట్టుగానే చెప్పారు. సో బిలీవ్ దట్ ఇందులో బాగా నాకు నోటుబద్ది అనిపించింది అయితే మాత్రం ఫస్ట్ సెక్షన్ హేట్ క్రైమ్స్ అండ్ వైలెంట్ ఇన్సిడెంట్స్ గురించి క్లియర్ కట్గా ఇచ్చింది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. మిగతా విషయాలు అంతా సేమే, ఇంకా చదివితే ఇంకా చాలా వస్తాయి అనిపిస్తుంది. ఐ థింక్ దిస్ ఈజ్ ఎనఫ్. This is part 4 for the ChatGPT for the same question, that is why Indians are being targeted around the world. What is the reason behind, and is Indian domestic politics is the reason or is it something else, especially in the USA? Part 4 చెప్దాం అనిపించింది కానీ ఐ డోంట్ థింక్ ఇంత స్పెసిఫిక్ క్లారిఫికేషన్స్ మీకు ఇవ్వడానికి I also don't want you to bother about it, but I believe that it is sufficient for you to check it out from yourself itself in the ChatGPT. But I understand that concern ఎంత ఉంది,
యాక్చువల్ స్టాటిస్టిక్స్ ఏంటని చూపించాను. బట్ దీన్ని అసలు ఇన్సిడెంట్స్ మన ఇండియాలో జరిగే క్రైమ్స్ని దృష్టిలో పెట్టుకొని చెప్తే ఈ నెంబర్లు ఎలా ఉంటాయంటే అసలు చాలా చిన్నవి. దాని గురించి కూడా మాట్లాడదాం. ఇండియాలో జరిగే క్రైమ్స్ గురించి కూడా ఒకసారి మాట్లాడాలనిపిస్తుంది, సో ఫారెన్ కంట్రీస్తో కాకుండా. సో అప్పుడు బహుశా ఈ నెంబర్ ఎంత చిన్నగా అనిపిస్తుందో మీకు అర్థమవుతుంది. సో ఎనీవే, దట్స్ ఆల్ ఫర్ నౌ. టు ద పాయింట్ వెళ్తే మాత్రం ఎవరైనా సరే సేఫ్గా ఉండాలని కోరుకుంటాం. మన ఇండియన్స్ ఆల్మోస్ట్ ఎడ్యుకేటెడ్, చాలామంది వేరు వేరు దేశాలలో సెటిల్ అయ్యి మన ఇండియా చాలా మంచి పేరు తీసుకొచ్చారు. అన్ఫార్చునేట్లీ గత కొద్ది కాలంగా మన డొమెస్టిక్ ఇండియాలో వచ్చిన మార్పులు కారణం అనుకోవాలో మరి ఏమనుకోవాలో తెలియదు, కానీ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియాలో కూడా చాలామంది ఇటువంటి బిహేవియరే కనబరుస్తున్నారని నేను విన్నా. బట్ సోషల్ మీడియాలో చెప్పేది వేరు, రియాలిటీ వేరుగా ఉంటుంది. సో ఏదేమైనా మన ఇండియన్స్ ఎక్కడికి వెళ్ళినా ఒకప్పుడు మంచి రెస్పెక్ట్ ఉండేది, ఇప్పుడు లేదు. అది చాలామందికి తెలియడం లేదు. ఒకప్పుడు అయితే మన ఇండియన్స్ని చాలా రెస్పెక్ట్ ఇచ్చేవారు, చాలా బాగా చూసుకునేవారు. ఎందుకో మరి మన ఇండియన్స్ మీద కొంత పెరిగింది, బట్ అనుకున్నంత లేదులే. సో ఏ చూపించిన ప్రకారం అయితే అంత కాదు. నెంబర్స్ చూస్తుంటే అసలు ఇంకా చాలా స్మాల్, వాళ్ళ పాపులేషన్తో పోల్చుకున్నా కూడా ఈ నెంబర్ చాలా స్మాల్. బట్ ఉంది, రిజెంట్మెంట్ ఉంది, వాళ్ళ ఉద్యోగ అవకాశాలు దోచుకుంటున్నారన్న ఒక అభిప్రాయం అయితే ఉంది. సో దట్స్ ఆల్ గైస్. ఇదే నేను చివరగా ChatGPT ద్వారా చెప్పగలిగేది. ఆ ఇంపార్టెంట్ పాయింట్ అనిపించింది చెప్పాను. బట్ ఐ డోంట్ థింక్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ సేమ్ యాజ్ యూజువల్. కొంచెం స్టాటిస్టిక్స్ తర్వాత రకరకాల ఎగ్జాంపుల్స్ ఇచ్చిందంతే ChatGPT. థ్యాంక్ యూ ఆల్ ఫర్. పోనీ కంక్లూజన్ ఒకసారి చూద్దామా? కంక్లూజన్ ఏమైనా ఇచ్చాడా? సోర్సెస్ ఇచ్చాడంతే. సో కీ పాయింట్స్ ఇచ్చాడు. కీ పాయింట్స్ 3 టాపిక్స్కి కీ పాయింట్స్ ఇచ్చాడు. ఒకసారి కీ పాయింట్స్ చూద్దాం. ఐ థింక్ మేబీ ఇట్స్ బెటర్. ఇది చదివాము. సో వర్క్ ప్లేస్ అండ్ ఇమిగ్రేషన్ ఛాలెంజెస్ కీ పాయింట్స్ చూద్దాం. In US workplaces, Indians often dominate visa-based tech roles, which has led to policy backlash and even litigation. Stricter H-1B rules and enforcement could reduce these opportunities, and the Indian IT sector closely watches such changes. Meanwhile, immigration rules impose enormous backlogs on Indians. On one estimate, over 1 million are waiting decades for green cards. At the human level, visa insecurity can compound tragedy. It's loss of status after a family member deaths, and lacking of long-term legal status adds stress to immigrant workers and students. So then Indian politics diaspora tensions. So key points: polarization over Indian politics has fractured the diaspora. Hindu nationalist ideology exported abroad has led to fights even on US campuses. Meanwhile, anti-India campaigns, for example by Sikh separatists in Canada, have resulted in violent clashes like the Brampton Temple Brawl. Experts warn that simply having an Indian accent or a Hindu name can unfairly draw ire in the US if one is perceived, rightly or wrongly, to represent India's policies. And another topic which is mentioned by ChatGPT is geopolitical and cultural and economic context. Key points are: broad socio-political factors contribute to anti-Indian bias. Rising xenophobia and economic nationalism in the West have made immigrants, including Indians, targets of the resentment. Historic anti-Asian and post 9/11 Islamophobia currents also ensnare Indians by misidentification. In short, the intersection of American and Indian political trends, from election year nativism and diaspora lobbying, creates a charged environment where people of Indian origin sentiments face prejudice and violence. That's all, guys.